పహల్గామ్లో 26 మంది హిందువులను చంపి వాళ్ళ భార్యల సింధూరాన్ని తుడిచేసిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పింది ఇండియాలో మహిళలను ఏడిపించిన పాకిస్తాన్ను మహిళా కమాండర్స్తోనే ఉచ్చపోయించింది భారత్. నిన్న రాత్రి పాకిస్తాన్ మీద ఇండియా చేసిన ఎయిర్ స్ట్రైక్స్కి 2 లేడీ కమాండర్స్ ప్రాతినిధ్యం వహించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ను ఏ ప్రాంతాల్లో ఎలా అటాక్ చేశారు, ఎంతమందిని లేపేశారు అనే విషయాలు క్లియర్గా వివరించారు. దీంతో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉన్నారు. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఉన్న ఆఫీసర్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆమె హెలికాప్టర్ టేక్ ఆఫ్ చేసిందంటే శత్రుమూకలకు పారిపోవడం తప్ప వేరే ఆప్షనే ఉండదు. సింగం మాదిరిగానే గాలిలో వేట కొనసాగిస్తుంది ఈ సింగ్. ఈమె భర్త కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే ఉన్నారు. చిన్నప్పటి నుండి వ్యోమికాకు ఎయిర్ ఫోర్స్ అంటే ప్రాణం. అందుకే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఎయిర్ ఫోర్స్లో చేరింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే కీలక బాధ్యతలు చేపట్టింది. 2019 డిసెంబర్ 18న ఫ్లయింగ్ బ్రాంచ్లో పర్మనెంట్ కమిషన్ పొందింది. వైమానిక దళ పైలట్గా ప్రమాదకర ప్రాంతాల్లో విమానాలు నడిపిన అనుభవం ఆమెకు చాలా ఉంది. ఇప్పటి వరకు వ్యోమిక 2,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం సంపాదించింది. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కష్టతర ప్రాంతాల్లో చీతా, చేతక్ లాంటి హెలికాప్టర్లు నడిపి శత్రుమూకలను వణికించింది. కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఆమె అనేక రెస్క్యూ మిషన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. నవంబర్ 2020లో ఆమె అరుణాచల్ ప్రదేశ్లో చాలా కష్టతరమైన మిషన్కు నాయకత్వం వహించి ప్రజల ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఇండియా చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో శత్రు దేశమైనా సరే సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదుల ఇళ్లను టార్గెట్ చేసి కూల్చేయడంలో కీలక పాత్ర వహించింది. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన మరో ఆఫీసర్ సోఫియా ఖురేషీ కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నారు. వీళ్ళిద్దరి డైనమిజానికి దేశం మొత్తం సలాం కొడుతోంది.